మీ రాతల పొరపాటు వల్ల నా రాతనే మార్చేస్తారా? వాట్ మిస్టర్ యమ, భూమి మీద గవర్నమెంట్ ఆఫీసులోనే అనుకున్నాను, ఇక్కడ కూడా లెక్కలో తప్పులు రాతలో పొరపాట్లు జరుగుతున్నాయన్నమాట. మా మనుషుల ప్రాణం అంటే మీకు అంత వేళకోళంగా ఉందా? వాటితో ఫుట్బాల్ ఆడుకుంటారా? ఆ పాపిని తీసుకొని మీరంతా వెలుపలకు పండు. ఆ దొంగ చూచు పాపలను కూడా వెలుపలకు పొమ్మనుడు. నాకు సమాధానం చెప్పండి. మానవ, చిత్రగుప్తుని వృద్ధాప్యపు కారణమున చిన్న తప్పిదము జరిగినది. కారణం ఏమైనా కానిండు ప్రభు, చిత్రగుప్తుల వారు చేసినది మాత్రము చిన్న తప్పిదము కాదు. అది సరే లేవయ్యా, నా తప్పుల గురించి నీవెందుకు మాటికి మాట్లాడుతుంటివి? ఆ జీవుడు బాగుతున్నాడు కదా. మిస్టర్ యమ, నా లైఫ్ ఇంకా ఉండగా నన్ను ఇక్కడికి తీసుకురావడం మహాపాపం. పాపమే కాదు, ఘోరాతి ఘోరం. ఇక్కడ బ్రహ్మ, దేర్ ఇస్ విష్ణు, కహా హై శివ. మానవ, నేను వెళ్ళి వాళ్ళకి రిపోర్ట్ చేయాలి. ఆవేశపడకము, ఆవేశపడకు. ఆవేశపడక ఆనందించబడావా? నేను చెప్పినది కొంచెం ఆలకింపు. చెప్పు. నిన్ను నీ శరీరంలోకి పంపే ఏర్పాటు నేను చేసేదను. అయితే నేను సిద్ధమే. ఆ విచిత్రగుప్త ప్రభు, ఇతన్ని వెంటనే తీసుకుని పోయి ఇతని శరీరంలో ప్రవేశపెట్టడం. థ్యాంక్ యూ సార్. ఇదిగో ముసైనా, ఇలా బుక్ ముందేసుకుని మా మనుషుల ప్రాణాలతో ఎప్పుడైనా ఆడుకున్నావా? శాల్తీ లేచిపోద్దంతే. కాళ్ళు కడిగి కన్యాదానం చేయాలనుకున్న ఈ చేతులతో ఎలా పెట్టరు బావా? బావా, ఎంత ఏడిస్తే మాత్రం చచ్చిపోయినోడు తిరిగి వస్తాడా చెప్పు. నిప్పడుతుంది కాపీ ఏడ్చిన దొంగేడుపులు చాలు, అవతల మందు కేలైపోతుంది. అంతేనంటావా? తొందరగా కురిపెట్టి ఎట్టి ఎట్టేస్తే పీడ వదిలిపోతుంది. మా బామ్మ, 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 నేను వచ్చేసానే. దాన్ని చూడు బామ్మ, నేను చచ్చిపోలేదే. బామ్మ, బామ్మ, నన్ను చూడలే, నీ ఎదురుగా నన్ను చూడు, నన్ను చూడలే. హరి, హరి, నువ్వు కూడా ఏడుస్తావు ఎందుకురా? నేను చచ్చిపోలేదురా, చూడు బతికే ఉన్నాను, నన్ను చూడరా. జీవుడా, నీవు ఏమి మాట్లాడినా నువ్వు వారికి వినిపించదు, నీవు వారికి కనిపించవు. ఏమైంది? నీ శరీరము దగ్ధమగుతున్నది. జీవుడా, ప్రయోజనము లేదు, కళాతీతమైపోయినది నా శరీరం. మరి నేను? చిత్రగుప్త, ఎంత పొరపాటు చేసేదివి, ఎంత పొరపాటు చేసేదివి. జరిగినది ఏదో జరిగిపోయింది. గతం గత, మర్చిపోండి ప్రభు. ఏమి మరిచిపోవడానికి ఇది చిన్న పొరపాట? బయటికి పొక్కునచో ముక్కోడి దేవతలు ముక్కు మీద వేలు వేసుకుని పక్కున నవ్వి పరిహసించడివారు. సమవర్తినని పేరు పొందిన నన్ను అవహేళన చేసి ఉండేవారు. సమయమునకు సమయస్ఫూర్తితో ఈ పరిస్థితిని చక్కపరిచేదని, నా మేధాశక్తితో ఈ సమస్యను పరిష్కరించేదని. లేకున్నచో మిస్టర్ యమ, ఏమిటి ఈ మానవుడు మరల తిరిగి వచ్చినాడు? ఏమి విచిత్రగుప్త, చెప్పిన పని సరిగా చేయటం తెలియదా? ఈ జీవుణ్ణి వారి శరీరంలో ఎందుకు ప్రవేశపెట్టలేదు? ప్రవేశపెట్టుటకు ఆ శరీరం ఉండవల్ల కదా. ఉండగా ఏమైనది? ఊడిదైనది. ఈ మానవులకు ఇంత తొందరగా ఆ శరీరాన్ని మరికొంతసేపు ఉంచవచ్చు కదా. చాలవయ్యా, మీరు నా పొరపాటు చేసి నా జీవుని తిరిగి వెనక్కి పంపిస్తారని మా వాళ్ళకి ఏం తెలుస్తుంది? నా బాడీని భద్రంగా ఉంచడానికి వాడు ఏమైనా కలగంటారా? మిస్టర్ యమధర్మరాజా, ఇప్పుడు నా పరిస్థితి ఏమిటి? నాకు ఇంకా ఆయుష్ ఉంది, నాకు బతకాలనే కోరిక ఉంది, కానీ అక్కడ నా బాడీ ఖాళీ బూడిదైపోయింది. ఇప్పుడు నా శరీరం నాకు కావాలి, తెచ్చిపెట్టండి. ఏమిటి ఆలోచిస్తున్నారు? నాకు సమాధానం కావాలి, లేకపోతే ఈ విషయం బ్రహ్మకు రిపోర్ట్ చేస్తాను. ముల్లకాల్లో హాజరు లేవదీస్తాను. మీరు కూడా పొరపాటు చేస్తారని ప్రచారం చేస్తాను. దాంతో యమలోకం పర్మనెంట్ గా క్లోజ్ అయిపోతుంది. తొందరపడకు మానవా, తొందరపడకు. ఏదో ఒక శరీరంలో నిన్ను ప్రవేశపెట్టుటకు ప్రయత్నించాను. ఏదో ఒక శరీరంలోకి నన్ను ప్రవేశపెడతారా? అవును. అంటే నా బాడీ అంటే అంత అల్లాటప్పగుందా? భూలోకంలో నా ఫేస్ కున్న వాల్యూ ఏమిటో మీకు తెలియదు. అదంతా అనవసరం అండి. మీరు ఏం చేస్తారో ఎలా చేస్తారు, నా శరీరం నాకు
వదిలిపెట్టినంతే.